ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. Psalms 45 verse 10. Listen, daughter, and pay careful attention. Forget your people and your father's house. వివాహం అనేది ఈ లోకంలో ఎంతో ఘనమైనది. వివాహ దినం రోజున నూతన దంపతులు ఒక నూతన ప్రారంభంలోనికి, ఒక నూతన సంతోషములోనికి, ఒక నూతన వాతావరణంలోనికి ప్రభువు నడిపిస్తాడు. ప్రియ సహోదరి, మీ తల్లిదండ్రులకు కుమార్తె అనే బంధుత్వము నుండి నీ భర్తకు భార్య అనే నూతన బంధుత్వంలోనికి ప్రభువు నిన్ను నడిపించాడు. ఒక నూతన కుటుంబమును కట్టు ఇంటికి యజమానురాలు అనే క్రొత్త బాధ్యతను ప్రభువు నీ చేతికి అప్పగించాడు. కాబట్టి ఈ నూతన జీవితంనకు మిమ్ములను నూతన తీర్మానంతో సమర్పించుకొనవలెను. మీ నూతన కుటుంబ జీవితం సంతోషకరంగా నుండగోరిన ఎడల మీ స్వజనులను మీ తండ్రి ఇంటిని మరువుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి ఇంటిని మరువుడి అంటే ఇక తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొనకూడదు అని అర్థం కాదు. వారితో ఏమాత్రము మాట్లాడకూడదు అని అర్థం కాదు. మీ తల్లిదండ్రుల కంటే నీ భర్తను ఎక్కువగా ప్రేమించాలి. నీ భర్తకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే అనేక కుటుంబాలలో భార్యలు తమ భర్త ప్రేమను పోగొట్టుకుంటకు కారణం, నా తల్లి నన్ను ఎంత బాగా చూశారో, నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించారో, మా ఇంట్లో నేను ముద్దు బిడ్డను అని తల్లిదండ్రుల గూర్చియు గత జీవితమును గూర్చియు మాట్లాడుతుంటారు. అంతేకాదు తల్లిదండ్రుల గూర్చి, వారి పుట్టింటిని గూర్చి ఆడంబరముగా మాట్లాడుతుంటారు. అంతేకాదు కొందరు భార్యలు వారు పుట్టిన ఇంటిలో ఎన్ని లోపాలు ఉన్నా ఆడంబరముగానే మాట్లాడుతారు. అయితే తన భర్త ఇంటిలో చిన్న లోపమును కూడా పెద్దదిగా చేసి మాట్లాడుతారు. కొందరు సహోదరీలు ఏ సమస్య వచ్చినా వెంటనే మా నాన్నగారికి చెప్తాను, నాకెవ్వరూ లేరని అనుకుంటున్నారా అని భర్తను బెదిరిస్తుంటారు. కొందరు సహోదరీలు నాకు మా తల్లిదండ్రులే ప్రాముఖ్యం అని వాదిస్తారు. ఇలాంటి మాటలు నీ కుటుంబంలో ఉన్న సంతోషంను పాడు చేస్తాయి. ప్రియ విశ్వాసి, ప్రభువు నీకొక కుటుంబాన్ని ఏర్పరిచాడు. నీ తల్లిదండ్రులతో జీవించిన జీవితంను జ్ఞాపకం చేసుకొనక నీ భర్తతో జీవించబో నూతన జీవితంనకు నిన్ను నీవు సమర్పించుకొనవలెను. నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరలోకపు తండ్రి అయిన క్రీస్తుకు అప్పగించి ప్రార్థన చెయ్యి. నీ సొంత జ్ఞానమును బట్టియు నీ సొంత అనుభవమును బట్టియు నీవు నీ కుటుంబాన్ని కట్టుకొనలేవు. నిన్ను ప్రభువు చేతిలోనికి అప్పగించుకొని ఆయన దయచేయు జ్ఞానోపదేశముతో, వాక్యముతో నీ కుటుంబ జీవితము కట్టుకొనగలవు. అప్పుడు నీవును నీ ఇంటివారు ప్రభువు కృపచేత ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మేము బుద్ధిహీనుల వలె ప్రవర్తింపక బుద్ధిమంతుల వలె నీ వాక్యము ద్వారా, నీ ఉపదేశము ద్వారా మా కుటుంబాన్ని కట్టుకుంటకు కృప దయచేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని నీలో ఫలింపచేయుమని ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.